మిత్రులారా, ఈరోజు గౌరవ హైకోర్టు తెలంగాణ డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి డివిజన్ బెంచ్ ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ని వెలువరించడం జరిగింది. గతంలోనే ఇటీవల ఈ మధ్యకాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మహేందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూలో కూడా ఈ డౌన్ మెరిట్ లిస్టుకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఒక నూతన అధ్యాయానికి తెరలేపుతూ గౌరవ చీఫ్ జస్టిస్ బెంచ్ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే పద్ధతిలో నేడు ఈరోజు గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి డౌన్ మెరిట్ లిస్ట్ ఇమీడియట్గా చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు ప్రభుత్వాన్ని మరియు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించడం జరిగింది. దీని యొక్క కేసు పూర్వాపరాలు మనం పరిశీలించినట్లయితే ఈ డౌన్ మెరిట్ లిస్ట్ సంబంధించినటువంటి ఈ డౌన్ మెరిట్ లిస్టుకి అడ్డుగా ఉన్నటువంటి 2 జీవోల గురించి మనం గతంలో చాలా సందర్భాలలో మనం చెప్పుకున్నాము. ఆ జీవో ఎంఎస్ నెంబర్ 81 ఇది 1997లో వచ్చింది. అదేవిధంగా 544 ఈ రిలింగ్విష్మెంట్కి సంబంధించినటువంటి జీవో 1998లో ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి జీవోలను ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ వాటిని నోటిఫికేషన్లో తెలుపుతూ డౌన్ మెరిట్ లిస్ట్ కానీ వెయిటింగ్ లిస్ట్ ఉండదని చెప్పేసి నోటిఫికేషన్లో చెప్పడం జరుగుతుంది. కానీ 2017లో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ విద్యుత్ సంస్థలలో సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ లోపల అంటే ఆ విషయంలో ఏంటంటే గవర్నమెంట్ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ప్రభుత్వము ఇచ్చినటువంటి అనేక నోటిఫికేషన్లలో భాగంగా ట్రాన్స్కో జెన్కో ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్లలో ఒకేసారి ఒకటే రోజు నోటిఫికేషన్లు ఇవ్వడము, కొంతమంది అభ్యర్థులు ఒక ఉద్యోగానికంటే 2-3 ఉద్యోగాలకి సెలెక్ట్ కావడము, కొన్ని ఉద్యోగాలు ఆబ్వియస్గా ఏంటంటే ఒక అభ్యర్థి ఒకే ఉద్యోగంలో జాయిన్ అవుతాడు కానీ 2-3 ఉద్యోగాలలో జాయిన్ కాడు. కాబట్టి దానికి సంబంధించి ఏవైతే నాన్ జాయినింగ్ వేకెన్సీస్ ఉన్నాయో ఫాలోఅవుట్ వేకెన్సీస్ని ఇమీడియట్గా డౌన్ మెరిట్ లిస్ట్ లోపల నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ చేత భర్తీ చేయాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వము ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా విద్యుత్ సంస్థలు ముందు అంటే నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న తరుణం లోపల కొంతమంది నిరుద్యోగులు ఆ సర్క్యులర్ను ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే ఆనాడు ఉన్నటువంటి హైకోర్టు తీర్పులు సింగిల్ బెంచ్ కానీ డివిజన్ బెంచ్లో కూడా ఆ సర్క్యులర్ను కొట్టివేస్తూ డౌన్ మెరిట్ లిస్టు చేయాల్సినటువంటి అవసరం లేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాని మీద ఆనాడు ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది సుప్రీంకోర్టులో ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఛాలెంజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ మెరిట్లు అంటే అసలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ రిక్రూట్మెంట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మీద ఉత్తర్వులు ఉన్నాయి. స్టార్టింగ్ పాయింట్ అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుండి, ఎండింగ్ పాయింట్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే అది ఎండింగ్ పాయింట్. ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఆ లాని అది అప్పటికే ఆనాడు ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ లాని తెలియజేస్తూ ఇక్కడ విద్యుత్ సంస్థలలో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకముందే డౌన్ మెరిట్ లిస్ట్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వము రిలాక్సేషన్ ఇచ్చింది. కాబట్టి ఆ డౌన్ మెరిట్ లిస్ట్ చేసి అభ్యర్థుల నెక్స్ట్ మెరిటోరియస్ని ఫిలప్ చేయాలని చెప్పడం జరిగింది. అయినా 2016లోనే ఫస్ట్ అపాయింట్మెంట్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హైకోర్టులో ఈ సింగిల్ బెంచ్లో ఎప్పుడైతే ఆ సర్కులర్ని కొట్టివేయడం ఇమ్మీడియట్గా విద్యుత్ సంస్థలు 1:1 మెరిట్ లిస్ట్ లోపల జియో 81 ప్రకారంగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయినా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఆర్డర్స్ ఇవ్వకముందే గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో 2017లో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అనేక కొన్ని సెలెక్షన్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోపల పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇతరత్ర వేరే రిక్రూట్మెంట్ ఏజెన్సీలలో ముఖ్యంగా ఈ మన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఇంకా ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ అక్కడ ఏమైందంటే ఈ కానిస్టేబుల్స్ నియామకాలలో ఇక్కడ సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఎవరైతే నాన్ జాయినింగ్ పోస్టులు ఉన్నాయో వాటిలో ఫిలప్ చేయాలని చెప్పి ఇచ్చినప్పటికీ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు సుప్రీంకోర్టులో
ఈ హైకోర్టు ఉత్తర్వులను ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో మరొక హిస్టారికల్ జడ్జిమెంటు 2022 లోపల నర్మెట్ల అంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వర్సెస్ నర్మెట్ల వంశీ కేసులో చాలా ఇంకొక కొత్త పద్ధతిలో చెప్పడం జరిగింది. ఏమైందంటే సెలెక్షన్ ప్రాసెస్ మీద చెప్పింది. సెలెక్షన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు కానిస్టేబుల్ నియామకాలలో ఒక 2-3 రకాల కానిస్టేబుల్ పోస్టులని నోటిఫికేషన్ చేయడం జరిగింది. కానీ అభ్యర్థులు కొంతమంది ఏం చేసిందంటే రిటర్న్ టెస్ట్ అపియర్ అయ్యిండు, రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయినాక ఈవెంట్స్కి అపియర్ కాకపోవడము, కొంతమంది ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ టెస్ట్కి రాకపోవడము, తర్వాత అన్నీ అయినా కూడా కొంతమంది జాయిన్ కాకపోవడం, ఇట్లా చాలా పోస్టులు మిగిలిపోయినాయి. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ నర్మెట్ల వంశీ కేసులో ఆ సుప్రీంకోర్టు ఒక కొత్త పద్ధతిలో చెప్పడం జరిగింది. ఇది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది నిరుద్యోగులకు మెయిన్ సోర్స్. చాలామంది లక్షల మంది దీని మీద డిపెండ్ అయి ఉంటారు. అప్పుడు ఇలాంటి సందర్భాలలో మీరు ఈ జీవోలను అడ్డుపెట్టుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మా ప్రాసెస్లో అంతమంది అంటే 1:1 క్యాండిడేట్స్ అటెండ్ హాజరు కాలే కాబట్టి ఆ నాన్ జాయినింగ్ వేకెన్సీస్ని ఖచ్చితంగా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా చెప్పాలని చెప్పేసి ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు అంటే ముంజా ప్రవీణ్ కేసును ఆధారంగా చేసుకుని ఇచ్చినటువంటి ఉత్తర్వులను అపీల్ చేస్తూ ఫిలప్ చేయాలని ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలామంది నిరుద్యోగ యువతకు ఆ ఉత్తర్వు ఉపయోగపడుతుంది. అయితే ఇదే సందర్భంలో మరి ఈ మధ్య కాలంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ విషయంలో ఒక మహేందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఆ సింగిల్ బెంచ్ ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరుగుతున్నది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఈ కాన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇండెంట్ ఇస్తే ఆ డిపార్ట్మెంట్లు ఇచ్చినటువంటి ఇండెంట్ ఆధారంగా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసి రిక్రూట్మెంట్ 1:1 ఫైనల్ అయిన తర్వాత ఆ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ను పంపించడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అభ్యర్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహేందర్ ఇష్యూలో రిట్ అప్పీలు ఏం చేసిందంటే ఇక్కడ గౌరవ హైకోర్టు ఒక కొత్త పద్ధతిలో ఒక చరిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని చెప్తున్నది? సెలెక్షన్ ప్రాసెస్ మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడంతో ముగియడం కాదు. స్టార్టింగ్ పాయింట్ ఏమో డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ అనేది, ఎండింగ్ పాయింట్ అనేది అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ జాయిన్ అయింది డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా తీసుకోమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డరు అభ్యర్థులకు ఇస్తున్నది ఏంటంటే సబ్జెక్ట్ టు కండిషన్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ బిలో అని చెప్పేసి ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇతరతర క్వాలిఫికేషన్స్, తర్వాత ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటేనే కదా. అంటే ఇవన్నీ సబ్జెక్ట్ టు కండిషన్ పద్ధతి లోపల ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఇస్తుంది కాబట్టి క్యాండిడేట్ జాయిన్ అయినాకనే ఆ నోటిఫికేషన్ క్లోజ్ అయినట్టుగా భావించాలి, లేనట్లయితే డౌన్ మెరిట్ లిస్ట్లో చేయాలని చెప్పేసి ఆ అభ్యర్థికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి మాత్రం వేయలేదు. ఇంకా అభ్యర్థికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా సమాచారం లేదు. మరి దాని మీద ఏం చేస్తారో చూడాలి. మరి గురుకుల రిక్రూట్మెంట్ సంబంధించి అంటే సింగిల్ బెంచ్లో ఇచ్చినటువంటి ఉత్తర్వు ఏంటంటే మొత్తం ఉద్యోగాలను సుమారుగా 1700 నుంచి 1800 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. ఎందుకు మిగిలిపోయినాయి? గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కనుక ఒకవేళ టాప్ నుంచి బాటంకి డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, దాని తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ ఉద్యోగాల భర్తీ చేసినట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. మొదట్లో నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాలలో చాలా సందర్భాలలో రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కానీ మెంబర్స్ కూడా చెప్పింది ఏంటంటే మీకు అసెండింగ్ ఆర్డర్లోనే అంటే డిసెండింగ్ ఆర్డర్లోనే అపాయింట్మెంట్స్ ఇస్తాము, పోస్టులు మిగలకుండా క్యారీ ఫార్వర్డ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ గురుకుల రిక్రూట్మెంట్ ఏం జరిగిందంటే ఇమీడియట్గా అది బీఆర్ఎస్ ప్రభుత్వం
ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషను. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక 15,000 మందికి ఒకేసారి ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలన్న ఉద్దేశంగా ఆగమేఘాల మీద రిజల్ట్స్ని ఒకే రోజు డిక్లేర్ చేయడం జరిగింది. దాంతో సుమారుగా 1,800 పోస్టులు నాన్ జాయినింగ్గా మిగిలిపోయినాయి. ఎందుకంటే ఒకే అభ్యర్థి 2-3 ఉద్యోగాలకు సెలెక్ట్ కావడము, ఒకటే పోస్టులో అంటే హయ్యర్ పోస్టులో ఆయన జాయిన్ అవ్వడం, మిగతా పోస్టులలో ఖాళీలు ఉండవు. ఇట్లా సుమారుగా 1,700 నుంచి 1,800 పోస్టులు మిగిలినట్లుగా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. మరి సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఇచ్చినటువంటి తీర్పులు చాలా స్పష్టంగా చెప్పిండు. ఎందుకంటే ఇమ్మీడియట్గా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా మిగిలిన ఉద్యోగాలను పిటిషనర్స్ చేత అందరితో భర్తీ చేయాలని చెప్పేసి ఒక 6 నెలల్లో ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఉత్తర్వులు గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. అయినా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేసిందంటే 6 నెలల సమయాన్ని అట్లా కాలయాపన చేస్తూ 6 నెలల తర్వాత అప్పీల్కి వెళ్ళడం జరిగింది. ఈ అప్పీల్లో మరి జడ్జిమెంట్స్ మొన్న 24వ తేదీ రోజు జడ్జిమెంటు రిజర్వ్లో పెట్టడం జరిగింది. గౌరవ చీఫ్ జస్టిస్ బెంచ్, డివిజన్ బెంచ్. మరి వాదనలో సీనియర్ అడ్వకేట్ గౌరవనీయులు గోడా శివ గారు పిటిషనర్స్ తరఫున అంటే పిటిషనర్స్ తరఫున అపియర్ అయినారు. మరి గవర్నమెంట్ తరఫున ఏజీ గారు అపియర్ అయినారు. ఇట్లా పూర్తి స్థాయిలో వాదనలు అయిపోయిన తర్వాత నేడు ఫైనల్ జడ్జిమెంట్ మరొక్కసారి హిస్టారికల్గా మనం చెప్పొచ్చు. ఇమీడియట్గా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకి ప్రభుత్వానికి ఆదేశించింది ఏంటంటే డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా మిగిలిన అన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈ అభ్యర్థుల చేత భర్తీ చేయాలని చెప్పేసి ఒక హిస్టారికల్ జడ్జిమెంటు ఈరోజు ఇవ్వడం. అంటే దీంతో ఒక నూతన అధ్యాయానికి తెరలేపినట్లయింది. అందుకే ఈ మధ్యకాలంలో మనం హైకోర్టులో కొన్ని నోటిఫికేషన్లు నేను చూసిన. హైకోర్టులో చాలా స్పష్టంగా నోటిఫికేషన్లు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే 1:1 రేషియోలో ఫైనల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఎవరైనా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో ఉన్న అభ్యర్థి జాయిన్ కాకపోతే ఆ జాయిన్ కానీ నాన్ జాయినింగ్ వేకెన్సీలో అటు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ లోపల నెక్స్ట్ డౌన్ మెరిట్లో ఉన్న క్యాండిడేట్ ఆటోమేటిక్గా ప్రొవిజనల్ లిస్టుకి వస్తాడని చెప్పేసి చాలా స్పష్టంగా నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే అట్లా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏవైనా కూడా నోటిఫికేషన్లే కనుక ఈ కండిషన్ పెట్టి కనీసం అంటే మ్యాక్సిమం 2 సార్లు కనుక డౌన్ మెరిట్ లిస్ట్ని ఆపరేట్ చేస్తే ఇప్పుడు అందుకే హైకోర్టు కూడా చెప్తున్నది ఏంటంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చింది 100 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి 1:1 పద్ధతిలో మీరు ఫిలప్ చేస్తే 80 పోస్టులు 80 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, ఇంకా మిగిలిన 20 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోతాయి కదా. అంటే మీ పర్పస్ ఏంది, మీ నోటిఫికేషన్ పర్పస్ ఏంది? 100 పోస్టులు నోటిఫై చేసిన 100 పోస్టులు ఫిలప్ చేయాలి. అవి ఫిలప్ చేసేంతవరకు ముందుకు వెళ్ళాలి. కానీ ఫిలప్ చేయకుండా ఇప్పుడు కొంతమంది రకరకాల కొంత ఇంటర్ప్రిటేషన్ చెప్తుంటారు. అంతా రాంగ్. ఎందుకంటే అన్ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉన్నతాధికారులు కొంతమంది తప్పుదో పట్టిస్తున్నారో ప్రభుత్వానికి మనకైతే అర్థం కావడం లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిక్రూట్మెంట్స్ మీద దృష్టిని సారించి అనేక అంటే పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లన్నీ భర్తీ చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఈ డౌన్ మెరిట్లకు సంబంధించి ఆ జియో 81 కానీ జియో 544ను రద్దు చేయడమా లేకపోతే మాడిఫై చేయడమా ఇంకో కొత్త జియో తీసుకురావడమా చేసి కొత్త జియోని తీసుకొచ్చి ఇక రాబోయే నియామకాలలో రాబోయే నోటిఫికేషన్లో ఒక క్లాజ్ని చేర్చి డౌన్ మెరిట్ లిస్టు ఒక 2 సార్లు మ్యాక్సిమం చేస్తామని చెప్పేసి ఒక కండిషన్ పెట్టినట్లయితే ఇటు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాలం చెల్లిన జియోలు ఎందుకంటే నిరుద్యోగులకు ఆటంకంగా మిగిలినాయి, వాళ్ళ భవిష్యత్తుకు అడ్డుగా మిగిలినాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రూల్ 6A తొలగించడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తే చాలామంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇంకా డౌన్ మెరిట్ లిస్ట్ మీద రకరకాల కేసులు ఇంకా వివిధ నోటిఫికేషన్లలో హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మరి ఈరోజు ఇచ్చినటువంటి గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఒక హిస్టారికల్గా చరిత్రాత్మకంగా చెప్పొచ్చు. మరి ఈ తరుణం లోపల ప్రభుత్వం కానీ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఇమీడియట్గా సెలెక్షన్ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా మిగిలిన అన్ని ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా మనకు ఇది ఈ డివిజన్ అప్పీల్కి మాకు అవసరం లేదు, అప్పీల్ మేము తీర్పును అమలు చేయము, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఎస్ఎల్పీకి చేస్తామని చెప్పేసి మరి అధికారులు కూడా ప్రభుత్వానికి సలహా ఇవ్వద్దని చెప్తున్నాం. ఎందుకంటే 1,800 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. మరి అది
నిరుద్యోగులకు, ముఖ్యంగా నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంకా ఎస్ఎల్పికి ముందుకు వెళ్లకుండా, ఎందుకంటే టైం వృధా అయిపోతుంది. అసలే చాలా మంది ఇప్పుడు జనరల్గా ఈ టీచర్స్, ఈ గురుకులకు వచ్చే అభ్యర్థులు ఏంటంటే కొంచెం ఏజ్, అంటే ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేక రాక ఏజ్ కూడా మారే అవకాశాలు ఉంటాయి. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎస్ఎల్పి వేయకుండా ఇమీడియట్గా నియామక ప్రక్రియను చేపట్టి పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరియు గురుకుల బోర్డుని అప్పీల్ చేస్తూ మరొక్కసారి, ఎందుకంటే నేను కొంత లీగల్ అంశాల మీదనే నిరుద్యోగులకు కానీ ప్రజలను కానీ ఎన్లైట్మెంట్ చేసే ఉద్దేశంగానే ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి కానీ మరి ఎవరికి కూడా వ్యతిరేకం కాదు అని భావించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొక్కసారి నా యొక్క అప్పీల్ ఏంటంటే, చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కానీ స్టూడెంట్స్ కానీ నా ఛానల్ చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయాలని తెలియజేస్తూ, ఇంకా నేను టీవీ డిబేట్స్లలో వివిధ సామాజిక అంశాల మీద, ఎస్పెషల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ మీద టీవీ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నా. వాటికి సంబంధించినటువంటి లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. వాటిని కూడా మీకు వీలైన సమయంలో మీరు వీక్షించాలని తెలియజేస్తూ, అదేవిధంగా మీకు ఎలాంటైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి. నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.